హాయ్ హలో దోస్తు, ఇలా క్యాటరింగ్ వచ్చేసి స్పెషల్ కర్రీ మసాలా వంకాయ, గుత్తి వంకాయని ఇలా కట్ చేసుకుంటున్నా. ముందు ఇగో మధ్యలో కట్ చేసి అటు ఇటు ఘాటు పెట్టుకుంటున్నా. ఇగో ఇలా కట్ చేశానండి. ఈరోజు మార్కెట్లోకి బ్లాక్ వంకాయ దొరకలేదు, నాకు వైట్ వంకాయ వాడుతున్నా మసాలా వంకాయలోకి. పొయ్యి ముట్టి చేసుకున్నా, అండి పెట్టిన. దానికి కావాల్సిన మసాలాలు: పల్లీలు కేజీ, నువ్వులు కేజీ, వంకాయలు మన మొత్తం 5 కేజీలండి. ఇది 5 కేజీలకు చూపిస్తున్నా మీకు. మంచిగా పల్లీలు ఫ్రై అయినాయి. పల్లీలు నువ్వులు తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నా. స్టవ్ బంద్ చేసి ఒక 10 ఆరబెట్టాను. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేస్తున్నా. మిక్సీ పట్టేసుకుంటా. ఇప్పుడు మెత్తగా పౌడర్లా చేసుకుంటా. ఇదిగో ఇలా వచ్చింది పౌడర్. ఇలా ఉండాలండి, ముట్టుకుంటే మెత్తగా అయిపోయింది. ఇప్పుడు వంకాయలు ఫ్రై చేసుకోవడానికి కోసం ఆయిల్ పోస్తున్నా. ఇది ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. వంకాయలు వేసుకోవడమే. ఇదిగో వంకాయలు వేస్తున్నా. ఇక 5 కేజీల వంకాయలండి. నేను కేజీ నువ్వులు, కేజీ పల్లీలు వాడాను. వంకాయలు మంచిగా ఫ్రై అవుతున్నాయి. చిన్న మంట ఫ్రై చేసుకుంటే లోపల వరకు కుక్ అవుతూ ఉంటాయి. అందుకే మంట చిన్నగా పెట్టాను కొంచెం. నాకు ఇలా అవ్వడానికి మినిమం 15 నిమిషాలు పట్టింది. ఇగో ఇలా కుక్ అయినాయి, మంచిగా ఫ్రై అయినాయి. వంకాయని ఇలా ముట్టి చూస్తే మధ్యలో ఎర్రగా ఉండాలి, అప్పుడు కుక్ అయినట్టు. ఇదిగో ఇలా ఉంది. వంకాయలు ఘాట్లు పెట్టిన మసాలా మంచిగా పట్టుకుంటుంది. మన పాస్తా చేసడానికి కూడా ఈజీగా ఉంటుంది, తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇక వంకాయ కర్రీ కోసం నూనె పోసుకున్నా 1 కేజీ. ఇందులో ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క, సాజీరా, ఆవాలు, జీలకర్ర వాడాను. కస్తూరి మేతి కూడా, బగారాకు కూడా. కొంచెం బగారాకు మసాలా వంకాయ స్పెషల్గా ఉంటుందని ఇవన్నీ వాడుతున్నా. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఈ మసాలాని దీంట్లో వేస్తున్నా. కొన్ని పచ్చిమిర్చి కూడా వేస్తున్నా. పచ్చిమిర్చి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయినాయి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేస్తున్నా. ఉల్లిగడ్డలు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇదిగో కొంచెం రాళ్ళ ఉప్పు వేస్తున్నా, దొడ్డు ఉప్పు. రుచికి సరిపడా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక 3 కలిపి కొంచెం ఫ్రై చేస్తున్నా. మరీ మాడి కాకుండా, మరీ తక్కువ ఫ్రై కాకుండా మీడియం ఫ్రై చేస్తున్నా. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కారం వేస్తున్నా 200 గ్రామ్స్. ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు, ఒక 1/2 కేజీ అండి చింతపండు నాకు పట్టింది. ఆ తర్వాత పల్లీలు, నువ్వులు పౌడర్ ఉంది కదా, ఇప్పుడు మసాలా అది వేసుకున్నా. అందులోనే కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసానండి. 3 మిక్స్ చేసుకుని వేసా. ఇది మసులుతా ఉంది. ఇప్పుడు వంకాయ వేసేయడమే. వంకాయ వేసేసిన ముక్కలకి మంచిగా పట్టుకుంటుంది. సింపుల్లో పెట్టాలండి గ్యాస్ని. ఇది మెల్లగా నడుస్తూ ఉన్నది. ఒక్క పీస్కి మసాలా అతుక్కోవాలి. ఇట్లా గ్రేవీ లూజ్గా ఉండకూడదు, ఇలా ఉండాలి. మంచిగా కలర్ఫుల్గా కనబడుతుంది. చూడండి మీరే. ఇక వంకాయలు మొత్తం మునిగిపోయాయి గ్రేవీలో. ఇలా ఆయిల్ బయటికి వెళ్ళాలి, ఇట్లా పైకి వెళ్ళాలి. ఇక వేసేసి కొత్తిమీర వేస్తున్నా. అయిపోయిందండి కర్రీ ఆల్మోస్ట్. చేయడమే. ఇక మా మాస్టర్ టేస్ట్ చేస్తున్నాడు. ఉప్పు కారం చూసిండు, ఓకే అన్నాడు.